లగచర్ల ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సొంత నియోజకవర్గంలో ఘటన జరిగితే సీఎం రేవంత్ ఎక్కడున్నారు? లగచర్ల ఘటన కుట్ర కాదు, రైతుల ఆవేదన. రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్నారా అంటూ కేటీఆర్ ఫైర్. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ విస్తరణ కోసమే భూసేకరణ. 6 నెలలుగా కొడంగల్లో ఈ వివాదం కొనసాగుతోంది. నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు, కిడ్నాప్ చేశారు. కొడంగల్ రైతులకు అండగా ఉంటాం కేటీఆర్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇటీవల తెలంగాణలో సంచలనం రేపిన లగచర్ల ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఆయన ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఈ భూ వివాదం 6 నెలలుగా కొనసాగుతోందని, ఇది ముమ్మాటికి కుట్ర కాదని రైతుల ఆవేదన అంటూ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ వైఖరి వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని, ఇక్కడి సమస్యను పరిష్కరించకుండా సీఎం మహారాష్ట్రలో ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్నారని, టెర్రరిస్టుల మాదిరిగా మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇక నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదని, కిడ్నాప్ చేశారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి అల్లుడి కోసమే ఇక్కడ భూసేకరణ జరుగుతోందని, అందుకే అక్కడ అంతలా వ్యతిరేకత ఎదురవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త అనేది నిజమని, అతని భూమి కూడా ప్రాజెక్టులో పోతుందన్నారు. తమ పార్టీ కార్యకర్త నాయకుడితో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు కేటీఆర్. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన ఏమైనా బందిపోటా, తీవ్రవాద? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇంటికి వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావరా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు,